బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను పిల్లలను పట్టించుకోవడం లేదంటూ ఓ కానిస్టేబుల్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదైంది. కేతేపల్లి పిఎస్లో కానిస్టేబుల్ అయిన తన భర్త మొగిలి సైదులు డిప్యూటేషన్ పై సాలిగౌరారం సర్కిల్ ఆఫీస్లో సీఐ కారు డ్రైవర్గా చేస్తున్నాడు. అయితే అతను కొంతకాలంగా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని నకిరేకల్లో రూమ్ తీసుకుని ఉంటున్నాడని పేర్కొంది. ఇక అక్కడికి వెళ్లి నిలదీయక తనపై భర్త సైదులు దాడి చేసి బంధించి హత్యాయత్నానికి పాల్పడ్డాడని నకరేకల్ పోలీస్ స్టేషన్లో సీఐకి కంప్లైంట్ చేసింది. కానిస్టేబుల్ 4651 అతని నెంబరు. 12 సంవత్సరాలు అయింది సార్ మా మ్యారేజ్ అయ్యి. 12 సంవత్సరాలు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు సార్. ఇద్దరు ఆడపిల్లలు పుట్టినాకనే జాబ్ వచ్చింది. రీసెంట్గా 4 ఇయర్స్ అవుతుంది సార్ జాబ్ వచ్చింది. జాబ్ దగ్గరికి తీసుకుపోయిండు. కొట్టడం తిట్టడం అప్పటి నుంచే ఉన్నాయి సార్ ఇల్లీగల్ అఫైర్స్. ఉన్నాక పిల్లల్ని చూసుకుంటా అని చెప్పేసి అక్కడ పెట్టింది సార్. నల్గొండలో ఉన్నాక ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఇట్లా 12ంటికి రావటం, నైట్ ఎర్లీగా రాకపోవడం, ఇలా చేయటం వల్ల అడిగితే కొట్టడం, బెల్ట్ తీసుకొని చెప్పుతో తన్నటం, ఇవన్నీ చేసింది సార్. ఈ బాధ భరించలేక ఎస్పీ దగ్గరికి పోయింది సార్. ఎస్పీ దగ్గరికి పోయి అక్కడ పిటిషన్ ఇచ్చొచ్చింది సార్. ఇచ్చొచ్చినాక నువ్వేం చేసుకుంటావు చేసుకో, నీ ఎస్పీ ఏం చేయలేవారు, ఎవరు ఏం చేయలేవారు, నన్ను ఏం పీకలేవారు, నువ్వేదేం చేసుకో అనేసి నన్ను చెప్పింది సార్. అన్నాక నేనేం చేసిన, వీడిగా మారడు చేయడు అనేసి పిల్లల్ని పట్టుకొని ఉందాం అనేసి నేను టైలరింగ్ చేస్తే సార్ నా బ్రతుకుని బతుకుతున్నా. ఇంటికి రావడం అస్సలు బంద్ చేసింది సార్. బంద్ చేసినాక ఇక వీడు మారడు, వీడిగా తీసుకోబోడు అంటే పిల్లల్ని చూడడు అనేసి అన్నయ్య వచ్చి నన్ను తీసుకొని పోయింది సార్. కొట్టి గుల్ల చేసింది. ఇక్కడికి వచ్చింది సార్. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఈ రూమ్ తెలుసు. అంటే నేను మొన్న ఎస్పీ సార్ దగ్గరికి పోయే రోజు నాకు ఈ రూమ్ చూపించింది. సరే ఇక్కడ ఉన్నాడా లేడా అనేసి నేను వచ్చింది సార్. వచ్చేసరికి ఇద్దరు వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుంటూ ఆయన ఇద్దరు ఉన్నారు సార్. ఇద్దరు ఉండేసరికి డోర్ లాక్ చేసుకొని తీయలేదు సార్. తీయకపోయేసరికి నన్ను గుర్ర గుంజపోయి వేరే సపరేట్ రూమ్ ఉంటే సపరేట్ రూమ్లో అమ్మాయిని వేసి నన్ను ఆ రూమ్లో తీసుకుపోయి నోరు గొంతు పట్టింది సార్. అమ్మాయినేమో నువ్వు పో నాన్న, నువ్వు పో, నేను చూసుకుంటా, నువ్వు పో, నేను ఏమని పట్టుకుంటా, నువ్వు పో అనేసి ఆమెను వెళ్ళి తీసింది సార్ బయటికి. నేను వదలాయించుకొని నేను కాళ్ళు పట్టుకున్నా సార్. నీకు దండం పెడతా, నన్ను చంపకు, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు వేడనన్న జావు, నా ప్రాణం నాకు ముఖ్యం అనేసి కాళ్ళు పట్టుకొని డోర్లు ఇట్లా బద్దలు కొడుతుంటే కింద వాన్ రోడ్లు పలకట్లేదు సార్. పలకపోతే ఇక అసలు గొంతు ఎండిపోయింది, ఏం చేయాలని అర్థం కావట్లేదు. నీకు దండం పెడతా కాళ్ళు పట్టుకున్నాక అప్పుడు డోర్ తీయనిచ్చింది సార్. తీయనిచ్చినాక నేను బయటకు వచ్చి సార్ దగ్గరకు వచ్చి ఎఫ్ఐఆర్ రాసింది సార్. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాను, వాడు జాబ్ చేయొద్దు సార్. వాడికి అసలు జాబ్కి అర్హత లేదు సార్. నేను 7 సంవత్సరాలు కష్టపడి వాడిని హైదరాబాద్లో చదివించింది సార్. నా ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని వాడు జాబ్ చేయడానికి వీలు లేదు. వాడు జాబే చేయొద్దు సార్. అసలు అక్రమ సంబంధాల కోసమా, ఉంచుకున్న వాళ్ళని సాదుకోవడం కోసమా? కన్నపిల్లలు ఏమైపోతారు? వాడు జాబ్లో జాయిన్ కావద్దు. ఒకవేళ జాయిన్ అయినా పిల్లల్ని తీసుకుపోయి సాదుకోవాలి.